ఇక్కడికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎప్పటి నుండో పరిచయం ఉన్నంత ఆప్యాయత అయితే ఇక్కడ ఉంది. మనం ఎంత తెలుగు వాళ్ళు అనుకున్నా కానీ వీ ఆల్సో డిపెండ్ అయిన అదర్ కమ్యూనిటీస్ ఆల్సో. మన కమ్యూనిటీ కాకుండా మిగిలిన కమ్యూనిటీలు కూడా బాగా సపోర్ట్ చేస్తూ మన ప్రోగ్రాంలు విజయవంతంగా నడిపిస్తానికి మా ఇయర్ మొత్తంలో దిస్ హస్ బీన్ ద హైలైట్ ఈవెంట్. మాకెప్పుడు ఉగాది మేము స్పెషల్ అని అనుకుంటాం. అందరికీ నమస్కారం అండి. ఎన్ఆర్ఐ టు ఎన్ఆర్ఐ ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు మనము అట్లాంటాలోని దేశానా మిడిల్ స్కూల్లో అట్లాంటా తెలుగు సంఘం తామా వారు నిర్వహిస్తున్నటువంటి దీపావళి వేడుకల దగ్గర ఉన్నాము. మనతో పాటు తామా కార్యవర్గ సభ్యులు, బోర్డు సభ్యులు, అలాగనే ముఖ్య అతిథి హరియానా గారు ఇచ్చేస్తున్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హరియానా గారు ఎలా ఉన్నారు? హలో అండి, చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? గుడ్ గుడ్, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ అండి. సో మీరు ఈ రోజు మొట్టమొదటిసారి ఐ థింక్ తామా ఈవెంట్కి రావడం, సో మీకు ఎలా అనిపిస్తుంది? నేను ఇక్కడికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇక్కడ బోర్డ్ మెంబర్స్ కానీ అండ్ అలాగే తామా మెంబర్స్ అందరూ చాలా వామ్గా వెల్కమ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ఎప్పటి నుండో పరిచయం ఉన్నంత ఆప్యాయత అయితే ఇక్కడ ఉందండి. సో మీరు ఇంతకుముందు ఎప్పుడన్నా యుఎస్ ఈవెంట్స్లో అటెండ్ అయ్యారండి? నేను గెస్ట్గా అంతకుముందు ఈవెంట్స్ అటెండ్ అయ్యానండి. సెయింట్ లూయిస్లో నా ఫస్ట్ ఈవెంట్ ఉండింది. తర్వాత జూన్లో కూడా అటెండ్ అయ్యాను. సో ఆ ఈవెంట్స్కి మన తామా ఈవెంట్స్కి మీకు డిఫరెన్స్ ఏమనిపించింది? ఇప్పుడు వీళ్ళు వాళ్ళు అని కంపేర్ చేయలేను. పిలవడమే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలాంటి గుర్తింపు రావడం అనేది నేను అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ ప్లేస్. ఓకే, దట్స్ సో నైస్ ఆఫ్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ టాకింగ్ టు ఎన్ఆర్ఐ టు ఎన్ఆర్ఐ. అలాగే మనతో పాటు మన తామా చైర్మన్ రాఘవ తడవర్తి గారు ఉన్నారు. రాఘవ గారు ఎలా ఉన్నారు? బాగున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. సో ఐ థింక్ ఈ ఇయర్లో మీ చైర్మన్గా మీ టర్మ్లో ఇది ఆల్మోస్ట్ మేజర్ లాస్ట్ ఈవెంట్ దీపావళి. సో ఇంత పెద్ద ఎత్తున చేశారు, బాగా విజయవంతమైంది. సో మెయిన్ రీజన్ ఏంటి? అట్లాంటా తెలుగు సంఘం అండి. మన అట్లాంటాలో ఉండే వాళ్ళందరూ మనకి ఎప్పుడూ సపోర్టివ్గా ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఆల్ ద తెలుగు కమ్యూనిటీ అండ్ దెన్ ఆల్సో అదర్ కమ్యూనిటీస్. ఎందుకంటే మనం ఎంత తెలుగు వాళ్ళు అనుకున్నా కానీ వీ ఆల్సో డిపెండ్ అయిన అదర్ కమ్యూనిటీస్ ఆల్సో. సో మనకి మన కమ్యూనిటీ కాకుండా మిగిలిన కమ్యూనిటీలు కూడా బాగా సపోర్ట్ చేస్తూ మన ప్రోగ్రాంలు విజయవంతంగా నడిపిస్తానికి వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా ప్రోత్సాహంగా ఇస్తున్నారు. అందరికీ కూడా మా అందరి కృతజ్ఞతలు. ఓకే, సో ఇంకా ఈవెంట్ ఇంకా నడుస్తూనే ఉంది. గీతా మాధురి గారు ఉన్నారు, సత్య మాస్టర్ గారు ఉన్నారు, సింగర్ హనుమాన్ గారు ఉన్నారు. ఇంకా మనకు వినిపిస్తూనే ఉన్నాయి, సాంగ్స్ వినిపిస్తాయి, అందరూ డాన్స్ చేస్తూ ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున విజయవంతం వద్దని మీరు ముందే ఊహించారా? అది మాత్రం లేదండి, ఇది మా అదృష్టం అనుకోవాలి. ప్రేక్షకులు లేకపోతే మనం ఎంత చేసినా ఉపయోగం లేదు. సో ఈ క్రెడిట్ అంతా కూడా అట్లాంటి తెలుగు వాసులకే చెందుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ రాఘవ్ గారు. అలాగనే మనతో పాటు తామా ప్రెసిడెంట్ రూపేంద్ర వేములపల్లి ఉన్నారు. రూపేంద్ర, లోపల హాల్లో డాన్స్లు, ఆ సౌండ్లు చూస్తుంటేనే తెలుస్తుంది ఈవెంట్ ఎంత పెద్ద ఎత్తున విజయవంతమైందో. ఓకే, నీ ప్రెసిడెంట్ టర్మ్ లో ఇది లాస్ట్ ఈవెంట్. ఓకే, సో మీ టీమ్ కోఆర్డినేషన్ ఎలా అయింది? అసలు హరియానా గారిని కానివ్వండి, గీతా మాధురి గారు కానీ వీళ్ళందరినీ ఎలా తీసుకొచ్చి ఇంత పెద్ద ఎత్తున ఎలా విజయవంతం చేయగలిగారు? సో ఫస్ట్ థింగ్ అండి, టీమ్ సపోర్ట్ అన్నారు కదా. సో టీమ్ సపోర్ట్ లేనిది అసలు ఇందులో ఇక్కడ ఈ బల్ల అక్కడి నుంచి కదలదు, ఆ బల్ల ఎక్కడి నుంచి కదలదండి. సో వాళ్ళ సపోర్ట్ ఉండటం మూలంగానే ఈవెంట్ ఇంత స్మూత్గా జరగడానికి కారణం అది. ఇప్పుడే కాదు, ఇయర్ లాంగ్ వాళ్ళు అలాగే సపోర్ట్ చేశారు. రేపొద్దు నెక్స్ట్ ఇయర్ కూడా అలాగే సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు మేమన్నా సరే, బయటికి వెళ్ళినా సరే, మేము ఎప్పుడు తామా అంటే తామా మేమే ఉంటాం. సో మేమే సపోర్ట్ చేస్తాం, మేమే వస్తాం. అట్ ద సేమ్ టైం హరియానా గారు, థ్యాంక్ యూ మీకు, గీతా మాధురి గారికి, హనుమాన్ గారికి, సత్య మాస్టర్ గారికి, మీరు అందరికీ థ్యాంక్ యూ. మేము అడిగితే మా ఆతిథ్యాన్ని స్వీకరించి వచ్చి మా హెల్ప్ చేసినందుకు, మాకు ఎంత బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మేము ఖచ్చితంగా చెప్తాను, మాకు ఇయర్ మొత్తంలో దిస్ హస్ బీన్ ద హైలైట్ ఈవెంట్. మాకెప్పుడు ఉగాది మేము స్పెషల్ అని అనుకుంటాం. దివాళీని కూడా స్పెషల్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఈ ఈవెంట్తో ఆల్మోస్ట్ తర్వాత క్రిస్మస్ అది ఉంటుంది, బట్ నీ టర్మ్ అయిపోతుంది. ఓవరాల్గా నీ యాజ్ ఎ ప్రెసిడెంట్ నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఒక 2 ముక్కల్లో. 2 ముక్కలంటే 2 ముక్కలు అయ్యాను, అది మాత్రం కరెక్టే. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏంటి అంటే రెస్పాన్సిబిలిటీస్ ఐ మీన్ అంత అనిపించలేదండి. ఎందుకంటే చెప్పాను కదా, ఐ హ్యావ్ ద టీమ్ సపోర్ట్ అండ్ ఎవ్రీథింగ్. దట్స్ వాట్ గాట్ మీ త్రూ ద ఎంటైర్ ఇయర్.
అలా అని చెప్పి అట్ ద సేమ్ టైం ఏంటంటే ఒక రకంగా నెక్స్ట్ ఫ్యూ మంత్స్ బాగా ఖాళీగా ఉన్నాను ఫీల్ అవుతాను నేను. మా ఆవిడ ఇంట్లో ఏం పనులు చెప్తుందా అని భయంగా ఉంది నాకు. బట్ ఇట్స్ బీన్ రియలీ సరియల్ ఎక్స్పీరియన్స్ అండి. ఇట్స్ ఐ కాంట్ అంటే అది మీకు తెలుసు ఒక రకంగా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మీకు తెలుసు. సో యు నో హౌ ఇట్ ఈస్ అండ్ బ్యాక్. సో వెరీ థ్యాంక్ఫుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అదండి. సో చూస్తున్నాం కదా, ఈరోజు అరియానా గారు యాంకరింగ్ ఎరగదీశారు, అలాగనే గీతా మాధురి గారు పాటలతో చింపేశారు, సత్య మాస్టర్ గారు అయితే ఇక డాన్స్ గురించి చెప్పనవసరం లేదు, సింగర్ హనుమాన్ గారు అండ్ గీతా మాధురి కాంబినేషన్ విత్ అరియానా గారి యాంకరింగ్ తో హాల్ టాప్ లేచిపోయింది అనొచ్చు. ఇంత పెద్ద ఎత్తున విజయవంతం అవడానికి ముఖ్య కారణం ఒక పక్క ఇండియా నుంచి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు అరియానా గారు కావచ్చు, గీతా మాధురి గారు కావచ్చు, సింగర్ హనుమాన్ గారు కావచ్చు, అలాగే సత్య మాస్టర్ గారు అయితే, ఇంకొకటి మన తామా కార్యవర్గ సభ్యులు, బోర్డు సభ్యులు అందరూ కూడా సమిష్టిగా కృషి చేయడం వల్ల ఈ కార్యక్రమం ఇంత విజయవంతం అవుతుంది అంటున్నారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ టైం.